హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఇక్కడ నేను ఏవో ఆకులు తెంపుతున్నానని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఈడ మునక్కాడ చెట్టు, సీతాఫలం చెట్టు, వేప చెట్టు 3 ఒకే లైన్లో ఉంటాయి. మేకల కోసమని వేపాకు తెంపుకోవడానికి అయితే కొందరు వచ్చారు, తెంపుకొని వెళ్ళారు. ఆ కొమ్మలకి తట్టుకొని మునగాకు కొమ్మలు కూడా కింద పడిపోయాయి. అరే టైంకు భలే వచ్చారని నేను కూడా, అంటే ఇంట్లో ఏ పొడులు లేవు, సరే ఈ పొడి తయారు చేద్దామని నేనైతే మునగాకునైతే తెంపుకొని వెళ్తున్నాను. మా అత్తమ్మ కూడా వచ్చేసింది. ఏం చేస్తున్నావురా అని వచ్చేసిందండి. ఇక్కడ మునగాకు తెంపుతున్నాను అంటే ఇంతే పడిందా, సరే తీసుకొని రా పొడి కొట్టి పెట్టుకుందాము అని మా అత్తమ్మ చెప్తుంది. నోటి రుచికి చాలా బాగుంటుంది అని మా అత్తమ్మ కూడా అంటుంది. సరే అత్తమ్మ, నేనైతే తెంపుకొస్తున్నాను వెళ్ళండి అంటే, పిల్లల్ని చూసుకుంటున్నావా అని పిల్లలు అక్కడనే ఉన్నారని నేను చెప్పేశాను. ఫైనల్గా అయితే నేనైతే మునగాకును కడిగానండి. 3-4 టైమ్స్ బాగా కడిగాను. 3-4 టైమ్స్ కడిగిన తర్వాత ఇంకా ఇంట్లోకి తెచ్చుకున్నానండి మునగాకునైతే. మళ్ళీ తర్వాత మనకు కారం వేయించేటప్పుడు కడగడానికైతే వీలుగా ఉండదు. ఇంకోటి తడిగా ఉంటే కారం బూజు వచ్చినట్టు అలా ఉంటుంది. అందుకని నేను ముందుగానే మునగాకును కడిగి పెట్టుకొని మరీ ఆరబెట్టానండి. అంటే మనకు అప్పటికప్పుడే, అంటే తొందరగా కావాలి అంటే మునగాకును కడిగి ఇంకా తుడుచుకోవడం, అంటే క్లాత్ పైన వేసి ఆ డ్రై క్లాత్ని ఆకుల పైన మనం క్లోజ్ చేసి ఉంచినట్లయితే ఆ వాటర్ మొత్తం ఆ క్లాత్ పీల్చుకుంటుంది. అంటే తొందరగా కావాలంటే అలా చేసుకోండి. అంటే టైం లేని వారు కూడా ఉంటారు కదా, జాబర్స్ కూడా ఉంటారు కదా, అలా అని మన ఇష్టమైన స్టైల్లో మనం చేసుకోవచ్చు అండి. తొందరగా కావాలి అంటే ఇష్టం వచ్చిన మెథడ్లో మనం ఫాలో అవ్వచ్చు. నేనైతే ఇంకా ఆరబెట్టి తీసుకొచ్చుకొని ఒలుస్తున్నాను. ఎంతో కష్టపడితే కానీ ఫలితం దొరకదని అంటారు కదా, కొంచెం కష్టపడితే కూర్చొని తినొచ్చు అని అంటారు కదా. ఆ మెథడ్లో ఈ చిన్న ఆకులు తెంపాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే వాటికి పెద్ద కాడలు కూడా ఉంటాయి. అది నీట్గా క్లీన్గా తెంపుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అయినా పర్లేదు అని నేనైతే, సుఖంగా తినాలి అంటే ఎంతో కొంత సంపాదించి ఉండాలి, లేకపోతే సంపాదించిన వాళ్ళదైనా తినాలి అని అంటారు కదా. కష్టపడితే మాత్రం పక్కా ఫలితం దొరుకుతుందండి. నేనైతే ఇంకా మరి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నానండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి, కడాయి బాగా వేడైన తర్వాత ఇలా నేనైతే పప్పునైతే వేయిస్తున్నాను, శనగపప్పును. అంటే కొన్ని పప్పులను తీసుకున్నాను. ఆ పప్పులను బాగా వేయించుకోండి. శనగపప్పు వేయించిన తర్వాత మీకు మినపప్పు కూడా వేయించుకుంటున్నానండి. నేను కప్పు తీసుకున్నానండి. ఆ కప్పు తీసుకొని, అంటే మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కారం అయితే ఎలాంటి లోటు లేకుండా, ధనియాలు కూడా ఈ కప్పు దగ్గరనే తీసుకుంటున్నాను. ఇంతే క్వాంటిటీలో తీసుకోండి. కారం మాత్రం బంపర్ హిట్ వస్తుందండి. అంతే, ఏదేమైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకోటి, నేనైతే ఈ కారంలో అయితే సాల్ట్ని అయితే చాలా తక్కువగా వేసానండి. కారం ఎక్కువగా ఉండి సాల్ట్ తక్కువగా. ఇంకోటి, నేను ఇక్కడ వచ్చేసి మెంతులు కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇది బాడీకి, అంటే ఇంకా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. షుగర్ని ఎక్కువ పర్సెంట్ ఈ ధనియాలు కానీ ఈ మెంతులు కానీ బాగా నయం చేస్తాయి అని అంటారు కదా, అలా అని ఇంకా నేను వీటిని కూడా పచ్చిగానే ఎందుకు వేయాలి అని లైట్గా వేయించానండి. వెల్లుల్లిపాయలని కూడా లైట్గా వేయించి పక్కకైతే తీసుకున్నాను. వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కకు తీసుకున్నాను. ఇంకా నేను ఆల్రెడీ మునగాకుని, కరివేపాకుని కూడా తీసుకున్నాను కదా, వాటిని బాగా కడిగాను కదా, కడిగి వాటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒకటేసారి వేయించుకోవడానికి బాగుంటుందని ఒక్కొక్కటిగా ఇలా వేయించుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయలు అయితే లైట్గా వేయించుకోండి, మంచిగా ఉంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది, వెల్లుల్లిపాయల స్మెల్ ఇలా వస్తుందండి. నేను ఇంకా మునగాకును కూడా ఇలా మెల్లిగా వేయించుకుంటున్నానండి. అంటే ఇది డ్రైగా వేయిస్తే ఆకు అనేది మాడిపోతుందండి. మాడిపోకుండా లైట్గా ఆయిల్, అంటే 1 స్పూన్ వేస్తూ, నేను 1 స్పూన్ వేస్తూ కలుపుతున్నానండి. ఇలా కలిపితే కొంచెం డ్రైగా ఉంటుంది, మంచిగా వేగుతుందండి మునగాకు అయితే. ఇలా చేయండి, బాగుంటుంది. ఇంకోటి, మనం
4-5 మంత్స్ ఈ కారం అయితే స్టోర్ ఉంటుంది కనుక నేనైతే ఇలా కొంచెం నూనె ఎక్కువగా వేసుకొని కలుపుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే ఊర్లలో త్వరగానే అయిపోతుంది, అంటే కారం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి. ఇంకా ఏదో సిటీలో ఉన్న వాళ్ళకైతే అన్ని మంత్స్ వస్తుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడే అంటే కూరగాయలు ఎక్కువ తింటారు కాబట్టి. ఇంకా విలేజ్లో ఉండే వాళ్ళు ఎక్కువ కారానికే సపోర్ట్ చేస్తారు, కారం తింటేనే అంటే బాడీకి మంచిది అన్నట్టు అట్లా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. అంటే క్వాంటిటీకి తగ్గట్టు 1 మంత్కి కావాలన్నా, 2 మంత్స్కి కావాలన్నా, 3 మంత్స్కి కావాలన్నా. నేనైతే ఒకటేసారి 1 మంత్కి వచ్చేంతగా నేను కారం అయితే 1 మంత్కి వచ్చేంత అంటే 1 నెల వచ్చేంత వరకు మా అత్తమ్మ చెప్పింది. 1 నెల వచ్చేంత వరకు కారం నూరు పెట్టమ్మా అని అయితే నాకైతే చెప్పింది. ఇంకా కరివేపాకు కూడా వేసాను, ఎందుకంటే హెయిర్ లాస్ అవుతుంది. ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసినానంటే చాలా బాగుంటుందని దీన్ని కూడా దానిలో యాడ్ చేశాను. అదే సర్వ రోగాల్ని నయం చేస్తుంది. కరివేపాకు కూడా కొన్ని రోగాలను అయితే నయం చేస్తుంది కదా, హెయిర్ గ్రోతింగ్ కూడా ఉంటుంది కదా అని నేనైతే ఇలా ఫాలో అయినా. ఫైనల్గా ఇవన్నీ నేను వేయించుకున్నాను చూడండి గాయ్స్. ఇక్కడ పప్పులన్నీ, ధనియాలు ఇవన్నీ వేయించుకొని మీకైతే చూపిస్తున్నాను. రెండింటిని కలిపి ఉంచాను, కరివేపాకుని మునగాకును 2 కలిపి చూపిస్తున్నాను. ఇలా లైట్గా వేయించుకోండి. జీలకర్ర అయితే ఏం వాడలేదు, అవసరం లేదనుకొని. ఆ పప్పులను అయితే ఫస్ట్గా వేసుకున్నాను, తర్వాత మునగాకు కరివేపాకును వేసి ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసి నేను ఇంకా దాంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి, తగినంతనే వేసుకున్నాను సాల్ట్ను కూడా. ఇలా చేశానండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ మీరు కనుక కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఫైనల్గా ఇంత కారం అయితే ఈ డబ్బా అయిందండి. డబ్బా అయింది, ఇంకొక డబ్బా కూడా ఎక్స్ట్రా అయింది. అది మా పిన్నికి ఇద్దామని నేనైతే ప్రిపేర్ చేసి ఉంచాను. వాళ్ళు కూడా షుగర్ ఉంది వాళ్ళకు కూడా, షుగర్ని కూడా నయం చేస్తుందని ఈ ఆకు నాకు తెలుసు. అందుకని నేను ఇలా అయితే ఈ డబ్బాకైతే మేము స్టోర్ చేసుకున్నాము, ఇంకొక డబ్బాకైతే మా పిన్ని కూడా రెడీ చేసి పెట్టాను.